ఎన్నికలన్నీ అయిపోయినాయి, జనము ఎవరు లెక్కేందో ఏందో తేల్చేసినారు. ఇంకా మిగిలిండేది లీడర్లంతా ఎవరి పని వాళ్ళు చూసుకునేదే. ఇప్పుడు అదే పనిలో ఉన్నారు అందరూ. అధికార పార్టీ లీడర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉంటే, పథకాల్ని పరుగులు పెట్టించే పనిలో ఉంటే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనిలో ఉన్నారు. లీడర్ల మధ్య మాటలు మతాబుల్లా వెళ్తూ ఉన్నాయి అన్నట్టు ఏపీలో రెడ్ బుక్ మాదిరి ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ బుక్ రెడీ అయిందంట. మరి ఆ బ్లాక్ బుక్ సంగతి ఏందో మనం కూడా తెలుసుకొని వద్దాం పదండి. నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఇవ్వండి, బ్లాక్ బుక్ రెడీగా చేసిన ఏ అధికారి ఎక్స్ట్రా చేస్తుర్రో ఇలా ఈ బ్లాక్ బుక్లో మీ పేర్లన్నీ ఎంటర్ చేస్తున్నా. రేపు మా పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేసే ఉంటాయి బిడ్డ, తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నాను అధికారులకు. ఆగో కర్రె బుక్ చూపించుకుంటా ఆఫీసర్లకు గట్టిగానే హెచ్చరికలు చేసిండు ఎమ్మెల్యే సాబు. ఎవరి వల్ల అయితే మాట ఇంటలేరో అందరి పేర్లు కర్రె బుక్లకి ఎక్కిస్తున్నాడట. మళ్ళా గద్దెని ఎక్కినాక ఇక చూసుకుంటాం అన్నట్టు దామికిలు ఇచ్చిండు. ఆగో మరి సారుకు గతగానం కోపం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే, ఈ బుక్ కేవలం మీకోసమే కొన్నా బ్లాక్ బుక్. నేను ఇవాళ మీరు ప్రొసీజర్ ప్రకారం ఫాలో కాకుండా ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నా నియోజకవర్గంలో ఇలా పైన నుంచి మంత్రి గారు వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిరట. ఏమని చెక్కులు ఇండివిజువల్గా పిలిచి ఇచ్చేరి, మీరు ఎవరు లేకుండా ఒక్కొక్కరిని పిలిచి ఇచ్చారని చెప్పిరట. రేపు పొద్దున మీరు ఇస్తున్నారని కూడా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అదన్నట్టు సంగతి. ఎమ్మెల్యే సాబుకి చెప్పకుండానే నియోజకవర్గంలో చెక్కులు పంచి పెడుతున్నారట. మంత్రి సారు చెప్పిండని ఆఫీసర్లు ఎమ్మెల్యే మాటింటలేరట. మంత్రి సారు మంచిగానే ఉంటాడు, నడమ మీరే ఆగమైతారు చూడర్రే అన్నట్టు కర్రె బుక్ చూపించి బుగులు పట్టించినట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు మంత్రి సారే స్వయంగా ఆఫీసర్లతోని ఫోన్లో మాట్లాడిన ముచ్చట్లు కూడా మైకు ముంగట వినిపించిండు. గిట్లా కరీంనగర్ జిల్లాల మంత్రులకు ఎగస్ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టిగా నడుస్తాంది పంచాది. ఇంకో దిక్కు ఈ పార్టీ లీడర్లు కూడా కారు పార్టీ వాళ్లకు గట్టిగానే సురుకులు పెడుతున్నారు. చేస్తామన్నాయాన్ని వేస్తుంటే కూడా ఓరుస్తలేరు అన్నట్టు కోపానికి వస్తున్నారు. ఆలస్యం కాకుండా కొలువులు ఇస్తున్నా లేందో కంప ముంగటేసుకొని ఆడిపోసుకుంటారని మాజీ మంత్రుల మీద ఈ పార్టీ వాళ్ళు గట్టిగా గరం అవుతున్నారు. కేవలం 3 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఎప్పుడు చేపట్టినా కానీ 30,000 ఉద్యోగాలు కేవలం 3 మాసాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భర్తీ చేయడం జరిగిందని చెప్పండి. ఇవాళ ఉపాధ్యాయుల పదోన్నతులే కానీ పోస్టుల భర్తీకి సంబంధించి వీళ్ళు నోటిఫికేషన్ జారీ చేసి 10,000 ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ఆరంభించడం జరిగిందని చెప్పండి. అసలు హరీష్ రావు గారికి వీళ్ళు గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఉన్నదా లేదని అడుగుతుండే. వీళ్ళు 1:50 1:100 గట్ట మార్చినట్టయితే ఆటోమేటికల్లీ ఎఫెక్టెడ్ పర్సన్ వీళ్ళు గో టు ది కోర్ట్. అప్పుడు ఏమైపోతుంది, మొత్తం ప్రక్రియ నిలిచిపోతుంది. గిట్లా లీడర్ల నడమ ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గున మాండేటట్టున్నది. పింఛన్లు ఇస్తలేరు, తులం బంగారం ఇస్తలేరు, 100 దినాలనే వేస్తామన్నారు అని కారు పార్టీ వాళ్ళు గరం అవుతుంటే ఆగరాదుర్రే ఒక్కొక్కటి వేసుకుంటూనే పోతున్నాం కదా అని అంటున్నారు పార్టీ వాళ్ళు. ముందు ఇంత గట్టిగానే నడిచేటట్టున్నది పంచాది అనుకుంటారు అందరూ.